భాగ్యనగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత హడలెత్తిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నా డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారుల్లో మార్పు వస్తున్న దాఖలాలు కానరావడం లేదు. కొందరు యువకులు గోవా నుంచి తెప్పించిన ఖరీదైన డ్రగ్స్ తో మునిగి తేలుతుండగా టీఎస్ న్యాబ్, ఎస్ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్ లో పుట్టినరోజు వేడుకల కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వినియోగిస్తున్నట్లు తెలియటంతో ప్రధాన నిందితుడు ఆషిక్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు రాజేష్ సహా 12 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ వేటలో హైదరాబాద్ వచ్చిన నెల్లూరుకు చెందిన ఆషిక్ యాదవ్, అతని స్నేహితులు రాజేష్, సాయి చరణ్ తో కలిసి తరచూ గోవా వెళ్తున్నాడు. దీంతో అక్కడ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని బాబా అనే వ్యక్తి వద్ద ఎక్స్టాసీ బిళ్లలు కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. డబ్బు కోసం ఉద్యోగాలు మానేసి మరీ ముగ్గురు డ్రగ్స్ దందాలో దిగారు. ఈ నెల 12న ఆషిక్ యాదవ్, రాజేష్ యాదవ్, సాయి చరణ్ గోవాలో 60 ఎక్స్టాసీ పిల్స్ కొనుగోలు చేశారు. ఒక్కొక్కరు 20 చొప్పున పంచుకున్నారు. 18 పిల్స్ విక్రయించిన ఆషిక్ మిగిలిన 2 పిల్స్ విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. 2 రోజుల క్రితం అమీర్పేట్లోని సర్వీస్ అపార్ట్మెంటులో కొందరు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలో పాల్గొన్న యువకుల కోసం డ్రగ్స్ చేరవేసినట్టు సమాచారం అందటంతో టీఎస్ న్యాబ్ బృందం ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి తనిఖీ చేసి ఆషిక్ యాదవ్ ను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో మరో సరఫరాదారుడు రాజేష్ ను అరెస్టు చేసిన పోలీసులు తరచూ వీరిని సంప్రదిస్తూ ఉండే 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన నిందితుడు రాజేష్ నుంచి ₹1,80,000 విలువ చేసే 40 ఎక్స్టాసీ పిల్స్, 4 చరవాణులు, కారు స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారుల్లో మరికొంతమంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్టిక్కర్తో పోలీస్ స్టేషన్కు ఓ బెంజ్ కారు రావటం, డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు ఎక్కువ శాతం నెల్లూరుకు చెందినవారే కావటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అధికార వైకాపా నాయకుడి కుమారుడు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగటంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. మరోపక్క హైదరాబాద్ ఫిలింనగర్లో ₹2,28,000 విలువైన హ్యాష్ ఆయిల్, 70 గ్రాముల చరస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా కేసులో మహిళ సహా 7గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ₹56 లక్షల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, వీరు రాజస్థాన్కు చెందినవారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. 3.5 ఓపీఎం, 2,80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్డ్ శశిపాల్ బిష్నోయ్ అండ్ మదన్లాల్ బిష్నోయ్, వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. వీళ్ళేంటంటే బేసికల్లీ రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఇంటర్నేషనల్ కనెక్షన్స్, సప్లై సేల్స్లో ఉంటాయి. సో దాట్ ఆల్సో విల్ అన్రావెల్. 3.5 kg ఓపీఎం సీజ్ చేసాం. ఇంకా అదే పాపీ స్ట్రా కూడా ఉన్నాయి, 45 grams. ఇది టోటల్ పుట్ టుగెదర్ 56 lakhs వర్త్ ప్రాపర్టీని, ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినట్టు వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈజీ వే, ఫాస్ట్ బక్ కోసం ఈ విధంగా చేస్తున్నారు. దానివల్ల సొసైటీకి నష్టం కాకుండా వాళ్ళు ఇలా కేసెస్లో ఉండి చాలా సివియర్ పనిష్మెంట్ వస్తుంది. ఇది 10 years to 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇటువంటి కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. సో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్గా ఉంది కాబట్టి ఇటువంటి నేరాలు ఎవరు పాల్పడద్దు. ఇటువంటి పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, యూత్ కానీ ఇందులో విక్టిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ యాజ్ అ టీమ్ వీ షుడ్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మాకు ఇవ్వండి. దీన్ని బట్టి ఇటువంటి యాక్టివిటీస్ మనం కంటైన్ చేయగలుగుతాం. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సర వేడుకలు జరగనున్న నేపథ్యంలో మరిన్ని డ్రగ్స్ రాకెట్లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.